స్తోత్రమిస్తయా ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఎందుకు పనికిరాం ఎన్నిక లేనటువంటి నన్ను కూడా ప్రతి దినము మీ కొరకు నన్ను దేవుడు వాడుకుంటున్న విధానమును బట్టి కూడా నేను ఆయన స్తుతిస్తున్నాను. ఎందుకంటే మీలో ఏ ఒక్కరైనా సరే బలపడగలిగితే, దేవునికి దగ్గర అవ్వగలిగితే, దేవునితో నడవగలిగితే అంతకన్నా భాగ్యము ఏమీ లేదు కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ప్రభు అనేకమైన నీతిమంతులు తప్పించుకున్నప్పటికీ లేదా అంటే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే 99 గొర్రెలు ఏమైపోయినా పర్లేదు కానీ తప్పిపోయిన ఒక గొర్రె నిమిత్తం ఆయన చాలా ఆనందిస్తున్నాడు. దొరికినప్పుడు చాలా ఆనందిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అనేక మంది నీతిమంతులు ఉండొచ్చు, అయితే ఒక్క పాపి రక్షించబడటం దేవునికి ఆనందమట. కనుక క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాము కనుక ప్రతి ఒక్కరూను ఆయా చోట్ల క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి, అనేక మంది ఆహ్వానిస్తూ ఉంటారు. ప్రతి చోటకి ప్రభు చిత్తమైతే వెళ్ళండి, క్రిస్మస్లో పాల్గొనండి. ప్రభు యొక్క భూమి మీదకి రావడానికి గల కారణం ఆ యొక్క ఉద్దేశాన్ని మీరు తెలుసుకోనండి, ఆ ప్రభుని పూజించండి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత పెద్ద దీవెన అంటే, నిజంగా ఎంత దీవెన. మనుషుని ఒకవేళ దేవుడు దీవిస్తే తట్టుకోలేడేమో, అనుభవించలేడేమో, ఆనందం పొంగిపోద్దేమో. గనుక ఒకవేళ నువ్వు దప్పికొంటే, దప్పిక అంటే నీళ్లు కుమ్మరిస్తానంటున్నాడు. నీళ్లు దేవుని వాక్యము కనుక దేవుని సన్నిధిని ఒకవేళ నువ్వు అనుభవించాలని ఒక ఆశ కలిగి ఉంటే, దప్పి కలిగి ఉంటే దేవుని వాక్యమే ఆ నీరు కనుక నీ జీవితంలో కుమ్మరించబడుతుంది. నీ జీవితానికి నీ జీవితం సార్థకం అవుతుందని తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటే నీ సంతతి మీద, అంటే నీవే కాదు, నీవు నా కోసం ఎదురు చూసావు, నా కోసం తెలుసుకోవాలని చూసావు, అయితే నీ మీద నీళ్ళు కుమ్మరించడం కాదు కానీ నీ సంతతి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇంకా ఏమంటే నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. ఒక మనిషికి, ఒక మానవుడికి ఇంతకంటే ఏమైనా కావాలంటారా? గనుక ఎంత మంచి గొప్ప దేవుడు అంటే ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, నీ సంతతిని కోరుకుంటున్నాడు, నీ పిల్లలను ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కనుక ఉదయాన్నే ఎవరైతే దేవుని ఈ వాక్యం నాతో మాట్లాడే ప్రభుని ఆరాధించగలిగితే, దేవునికి దగ్గరగా రాగలిగితే ఆయన నీకు దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమేసయా, వందనాలేసయా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, ప్రభా నేను దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరిస్తానన్నావు, ఎండిన భూమిని నేను అలాగే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు కలిగిన వారిని, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అవును తండ్రి, ఎంతమంది ప్రజలు నా తండ్రి సమయంలో యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి అనేకమైన రీతిలుగా ప్రభా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో ప్రభా ఎవరైతే ఆశ కలిగి ప్రభు నాకు ప్రభుగా ఉంటే, యేసయ్య నాకు ప్రభుగా ఉంటే నేను చాలు అని అనుకుంటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది ప్రభా ఈ సమయంలో రోగులు ఎవరైనా ఉంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, పోరాటాలు, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో ఆయన నష్టాన్ని చూస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి
నీకు పుట్టిన వారందరినీ నేను ఆశీర్వదిస్తాను ప్రభా. నీ ప్రజలకు కలిగిన సమస్తమున్నది సంతాన రూపంలో కావచ్చు, వ్యవసాయ రూపంలో కావచ్చు, నేను వ్యాపార రూపంలో కావచ్చు, వారికి కలిగిన సమస్తమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దైకిరీటంగా ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు నా పెట్టాడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.